అధ్యాయం 3 జంతు కణజాలం గురించి మనం చర్చించుకుందామండి. జంతు కణజాలం మొక్కల కణజాలం మాదిరిగానే జంతువులు కూడా రకరకాల విధులు నిర్వహించడం కోసం రకరకాల కణాలు ఉంటాయండి. ఓకేనా. ఒక ఒక కణజాలం ఏం చేస్తుందండి, శరీరం మొత్తం కప్పి ఉంచుతుంది. ఇంకో కణజాలం ఏం చేస్తుందండి, చలనంకు తోడ్పడుతుంది. ఇంకోటి ఏం చేస్తారంటే ఇతర కణజాలాల మధ్య సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇంకో కణజాలం ఏం చేస్తుంది, వివిధ ఉద్దీపనలకు ప్రతిచర్య చూపుతుందండి. వివిధ రకాల కణజాలాలు ఉంటాయండి. ఇది ఒక ప్రయోగం చేశారండి. 4 ప్రయోగాలు ఉంటాయండి. ఫస్ట్ ప్రయోగంలో ఏం చేయాలంటే చర్మం ఉపకల కణజాలం గురించి ప్రయోగం చేయాలండి. ఉపకల ప్రయోగం చేసే ముందు మనం ఏం చేయాలంటే మాంసం ముక్కని చర్మం ఎముకతో సహా సేకరించి దానిని 2 గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచి శ్రావణంతో దాని చర్మ భాగాన్ని వేరుపరిచి మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు అన్ని కణాలు ఒకేలా ఉండి వాటి అమరిక దగ్గర అమరి ఉంటాయండి. ఒక త్వచం లేదా పొరచో మాదిరిగా ఏర్పడినాయి. కణాల మధ్య ఖాళీ ప్రదేశం లేక కణాంతర అవకాశం ఉండకుండా అమరి ఉంటాయండి. ఈ త్వచం మాదిరిగా కనిపిస్తుందండి. ఈ త్వచమే జీవి శరీరం అంతా కప్పి ఉంటుంది. ఈ ఫస్ట్ ప్రయోగం ద్వారా తెలుసుకుంటామండి. నెక్స్ట్ రక్తం అండి. రక్తం సేకరించాలండి. ఒక సిరంజి సాయంతో సేకరించి మనం మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే కేవలం ఎర్ర రక్త కణాలు మాత్రమే మనం గ్రహించగలుగుతామండి. పూర్తి రక్త పరీక్ష కొరకు రక్త పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలండి. 2వది రక్త కణజాలం గురించి అండి. 3వది మాంసం ముక్క నుండి కండర కణజాలం గురించి అండి. కండరం తీసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకొని దానిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కానీ వెనిగర్లో కానీ 2 గంటల పాటు నానబెట్టాలి. గుర్తుపెట్టుకోండి. చర్మంనేమో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నానబెట్టాలని ఉన్నది. ఇందులో మాత్రం హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కానీ వెనిగర్లో కానీ 2 గంటల పాటు నానబెట్టి మరుసటి రోజు పల్చని ముక్కని తీసుకొని మైక్రోస్కోప్ కింద పరిశీలించాలండి. మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే కండర కణజాలాలు ఈ విధంగా కనబడతాయండి. 4వ ప్రయోగం ఎముక కణాలండి. ఇక్కడ ఎముక కణాలను ఒక రాత్రంతా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కానీ వెనిగర్లో కానీ నానబెట్టాలి. ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోరి. చర్మంతో చేసినప్పుడు 2 గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నానబెట్టాలండి. కండర కణజాలం గురించి చేసేటప్పుడు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కానీ వెనిగర్లో కానీ 2 గంటల పాటు నానబెట్టాలండి. అదే ఎముక కణాల గురించి చేసేటప్పుడు ఏం చేయాలండి, రాత్రి మొత్తం సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కానీ వెనిగర్లో కానీ నానబెట్టాలండి. అంటే ఎముక మృదుగా మారడానికి కొంత సమయం అవసరమవుతుంది కాబట్టి అలాగనే ఈ కత్తి సాయంతో ఆ ఎముక ముక్కను కోసి మృదుగా అవుతుంది కాబట్టి ఎముక సాయంతో కోసి మైక్రోస్కోప్ కింద పరిశీలించాలండి. ఈ 4 ప్రయోగాలు ఉన్నాయండి. ఈ 4 ప్రయోగాల మీదకెళ్ళి మనకు గమనించిన విషయాలు ఒకసారి చర్చించుకుందామండి. ఓకేనండి. ఫస్ట్ ప్రయోగం ఉపకల కణజాలం శరీరానికి బాహ్య రక్షణ కవచంగా పనిచేస్తుంది. కణాల మధ్య ఖాళీ లేకుండా ఒకదానితో ఒకటి గట్టిగా అతుక్కొని ఉండడం వల్ల ఇది ఒక నిరంతర పొర లేదా త్వచం వల్ల కనిపిస్తుంది. ఫస్ట్ ప్రయోగం ద్వారా చేసినామండి. నెక్స్ట్ 4వ ప్రయోగంలో ఎముకను చేసామండి. ప్రయోగం చేసేటప్పుడు ఎముకను ఆమ్లంలో ఎందుకు ఉంచాలంటే ఎముక గట్టిగా ఉంటుంది. దాన్ని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కానీ వెనిగర్లో కానీ రాత్రంతా నానబెట్టడం వల్ల అందులో లవణాలు కరిగి ఎముక మృదుగా మారుతుంది. తద్వారా దాని నుండి పలచని ముక్కలను కోయడం సులభమవుతుందండి. ఈ 4 ప్రయోగాల ద్వారా మనం కనుక్కున్నామండి. ఓకేనండి. ఇప్పుడు జంతు కణజాల రకాల గురించి తెలుసు. జంతువుల్లో ప్రధానంగా 4 రకాల కణజాలాలు ఉంటాయండి. ఉపకల కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడి కణజాలం. కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడి కణజాలం. ఓకేనా. ఉపకల కణజాలం గురించి తెలుసుకుందాము. ఇది ఉపకల కణజాలం జంతువుల లోపలి అవయవాలను బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలం. లోపలి అవయవాలను బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలం ఏంటంటే ఉపకల కణజాలం. సంయోజక కణజాలం కనెక్టివిటీ ఏం చేస్తుంది, ఇది అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో దూరంగా విస్తరించినట్లుగా ఉండి వివిధ అవయవాలను కలిపి ఉంచే కణజాలం. ఓకేనా. ఇది అవయవాలను కలుపుతూ అంతర్మాత్రికలో దూరంగా విస్తరించినట్లుగా ఉండి వివిధ అవయవాలను కలిపి ఉంచే కణజాలం సంయోజక కణజాలం అండి. కండర కణజాలం ఈ శరీర కదలికలు తోడ్పడే కణజాలాన్ని కండర కణజాలం అంటారండి. నాడీ కణజాలం ఇది బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం. శరీర కదలికలకు కండర కణజాలం, బాహ్య అంతర ఉద్దీపనలకు నాడి కణజాలం. ఉపకల కణజాలం గురించి తెలుసుకుందామండి. ఇందులో ఎపిథీలియం, ఎపి అనగా వెలుపల, థీలియం అంటే
కణజాలం అనే అర్థం అండి. ఉపకల కణజాలం చర్మం పైన ఎక్కడెక్కడ ఉంటుందంటే చర్మం పైన, నోటి కూరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తుల్లో ఉన్న వాయుగోనుల్లో మరియు వృక్కనాళాల్లో విస్తరించి ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎక్కడెక్కడ ఉంటుందనేది మరోసారి చర్చించుకుందాం. చర్మం పైన ఉంటుందండి. ఫస్ట్ చర్మం పైన, రెండోది నోటి కూరం, మూడోది రక్తనాళాల పైన, నాలుగోది ఊపిరితిత్తుల్లో ఉన్న వాయుగోనుల్లో మరియు వృక్కనాళాలలో విస్తరించి ఉంటుంది. ఓకేనా. చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోనులలో మరియు వృక్కనాళాల్లో విస్తరించి ఉంటుంది. శల్కల ఉపకల కణజాలాన్ని పరిశీలిద్దాము. స్పూన్ కానీ ఐస్ క్రీమ్ పుల్ల కానీ తీసుకొని మీ బుగ్గ లోపలి భాగంలో ఉన్న సన్నని పొరని గీకండి. ఒక పల్చని పొర స్పూన్కు అంటుకుంటుంది కదా, దాన్ని సేకరించి ఒక స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించండి. పరిశీలించిన తర్వాత ఏమేమి పరిశీలించారో వాటిని నోట్ పుస్తకంలో. ఓకే. ఫస్ట్ పాయింట్ శల్కల ఉపకల కణజాలం. కణజాలంలోని ఒక రకమైన శల్కల ఉపకణజాలం గురించి పరిశీలిద్దామండి. ఒక శుభ్రమైన స్పూన్ కానీ ఐస్ క్రీమ్ పుల్ల కానీ తీసుకొని మీ బుగ్గ లోపలి భాగంలో ఉన్న సన్నని పొరని గీకండి. ఒక పల్చని పొర స్పూన్కు అంటుకుంటుంది కదా, దాన్ని సేకరించి ఒక స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించండి. పరిశీలించిన తర్వాత ఏమేమి పరిశీలించారో వాటిని నోట్ పుస్తకంలో వచ్చేయండి. బల్లపరుపుగా పల్చని పొర కలిగి ఉన్న ఉపకల కణజాలాన్ని శుల్క ఉపకల కణజాలం అంటారు. బల్లపరుపుగా పల్చని పొర కలిగి ఉన్న ఉపకల కణజాలాన్ని శల్కల ఉపకల అంటారండి. ఇది జీర్ణవ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటి లోపలి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉండే వాయుగోనుల్లో ఈ కణజాలం ఉంటుంది. అంటే విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాల్లో ఇది తప్పక ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అన్ని అవయవాల్లో శల్కల ఉపకల ఉంటుంది. చర్మం పైన ఉండే ఉపకల కణజాలం అనేక వరుసల్లో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని స్థరిత ఉపకల కణజాలం అంటారు. మొదటిది శల్కల ఉపకల కణజాలం, రెండోది స్థరిత ఉపకల కణజాలం. ఇది ఎక్కడ ఉంటుంది? చర్మం పైన ఉన్న ఉపకల కణజాలం అనేక వరుసల్లో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని స్థరిత ఉపకణజాలం అంటారు. చర్మంలో ఇది అనేక వరుసల్లో అమరి ఉంటుంది. ఎందుకు అంటే మీరు వేడి టీ, కాఫీ కానీ చల్లని పానీయం కానీ తాగేటప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒకవేళ చర్మం కాలిపోయినైతే గాయం అయితే ఏ కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకవేళ చర్మం కాలిపోయినట్లయితే లేదా గాయమైతే బాహ్య రక్షణ పొరగా ఉన్న ఉపకల కణజాలం ప్రాథమికంగా దెబ్బతింటుందండి. వేడి టీ కానీ, కాఫీ కానీ, చల్లని పానీయం కానీ తాగేటప్పుడు మన నోటి లోపలి పొరలో ఉండే ఉపకల కణజాలం ద్వారా ఉష్ణోగ్రతలోని మార్పులను మనం గ్రహించగలుగుతాము. ఈ కణజాలం అత్యంత సున్నితంగా ఉండి బాహ్య ప్రేరణలకు స్పందిస్తుంది. ఇది స్థరిత ఉపకల కణజాలం. నెక్స్ట్ ఘనాకార ఉపకల కణజాలం. మీ పాఠశాలలో ఉన్న స్లైడ్ పెట్ట నుండి ఘనాకార ఉపకల కణజాలం శాస్త్ర స్లైడ్ను తీసుకొని సూక్ష్మదర్శినితో పరిశీలించండి. ఇది పటము ఘనాకార ఉపకల కణజాలం అండి. ఘనాకార ఉపకణజాలాలు మూత్రనాళాల్లో కనిపిస్తాయి. ఇవి లాలాజల గ్రంథులకు కూడా యాంత్రిక శక్తిని ఇవ్వడానికి సహాయపడతాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా. ఘనాకార ఉపకల కణజాలాలు మూత్రనాళాల్లో కనిపిస్తాయి. ఇవి లాలాజల గ్రంథులకు కూడా యాంత్రిక శక్తిని ఇవ్వడానికి సహాయపడతాయి. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకల కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయినట్టు బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి కాబట్టి వీటిని గ్రంథి ఉపకణజాలం అంటారు. ఓకేనండి. నాలుగోది గ్రంథి ఉపకల కణజాలం. ఇది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఉపకల కణజాలం కొంత భాగం లోపలికి ముడుచుకొని పోయి బహుకణ గ్రంథుల్లాగా ఏర్పడతాయి కాబట్టి వీటిని గ్రంథి ఉపకల కణజాలం అంటారు. ఓకేనా. స్తంభాకార ఉపకల కణజాలం గురించి మనం తెలుసుకుందామండి. ఈ కణజాలంలోని కణాలు పొడుగా స్తంభాల మాదిరిగా ఉంటాయి. కొన్ని స్తంభాకార కణాలు చిన్న చిన్న కేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇటువంటి కణాలు శరీరంలో పదార్థాలు స్రవించే చోట
శోషణం జరిగే చోట ఉంటాయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సంయోజక కణజాలం గురించి చర్చించుకుందామండి. ఇప్పుడు మీరు మీ శరీరాన్ని ఇటువైపు ఉంచితే శరీరంలో ఉన్న భాగాలన్నీ ఇటు కింది వైపు రావండి. మన శరీరాన్ని ఇటువైపు వస్తే యథాస్థానంలో ఉంటాయి. ఒక నిర్దిష్ట స్థానంలో అమరి ఉంటాయి. ఈ నిర్దిష్ట స్థానంలో అమరి ఉండడానికి కారణం ఏంటండి? సంయోజక కణజాలం. సంయోజక కణజాలం ఇతర కణజాలను అంగాలను కలిపి ఉంచుతుంది. శరీరంలోని వివిధ అంతర్భాగాలకు దృఢంగా చట్రంగా నిలిచి కావలసిన ఆధారాన్ని సమర్పిస్తుంది. ఈ కణజాలం ఒక కణజాలం నుండి వేరొక కణజాలానికి పదార్థాల రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేగాక శరీర రక్షణ, శరీర కణాలను బాగు చేయడం, కొవ్వు పదార్థాలు నిల్వ చేయడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో భిన్నమైన విధులు నిర్వహించే అనేక రకాల సంయోగ కణజాలాలు ఉన్నాయి. ఏరియోలార్ కణజాలం. ఏరియోలార్ కణజాలం గురించి తెలుసుకుందామండి. ఏరియోలార్ కణజాలం ఒక సంయోజక కణజాలం అండి. ఇది వివిధ కణజాలాలను కలుపుతుంది. ఇది అవయవాలను వాటి యొక్క స్థానాల్లో ఉంచుటకు తోడ్పడుతుంది. ఈ కణాలను ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అంటారు. ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అంటారండి. ఈ సంయోజక కణజాలం అధిక మొత్తంలో ఫైబ్రోబ్లాస్ట్ కణాలను కలిగి ఉంటుంది. ఫైబ్రోబ్లాస్ట్ కణాలను ఏది కలిగి ఉంటుంది? ఏరియోలార్ కణజాలం కలిగి ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? అవయవాలను వాటి యొక్క స్థానాలను ఉంచుటకు తోడ్పడుతుంది. అందుకే ఫైబ్రోబ్లాస్ట్లు ఎక్కువగా సంఖ్యలో కలిగి ఉంటుంది. ఈ కణాలు తంతు పదార్థాలను స్రవిస్తాయి. ఇవి ఫైబ్రోబ్లాస్ట్ కణాలు తంతు పదార్థాలను స్రవిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు గాయపడిన కణజాలం తిరిగి ఏర్పడంలో తోడ్పడతాయి. మన దేహంలో కండరాలు చర్మంతో ఎముకతో కలిపి ఉంచడానికి సహాయపడేది ఏరియోలార్ సహాయక కణజాలం. ఈ రకమైన కణజాలం రక్తనాళాలు, నాడుల చుట్టూ ఉంటుంది. ఓకేనండి. మన దేహంలో కండరాలు చర్మంతో ఎముకతో కలిపి ఉంచడానికి సహాయపడేది ఏరియోలార్ సంయోజక కణజాలం. ఈ రకమైన కణజాలం రక్తనాళాలు, నాడుల చుట్టూ ఉంటుంది. రక్తనాళాలు, నాడుల చుట్టూ ఉంటుంది. నెక్స్ట్ ఎడిపోజ్ కణజాలం. వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు శీతాకాలంలో చలికి ఎందుకు వణుకుతారు? శరీరంలో రెండోది ఎడిపోజ్ కణజాలం గురించి చర్చించుకుందామండి. వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు శీతాకాలంలో చలికి ఎక్కువగా వణుకుతారండి. శరీర లోపం నుండి రక్షణ కొరకు ఏమైనా స్వతంత్ర ఏర్పాట్లు ఉంటాయండి. వాటి గురించి తెలుసుకుందామండి. కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి చర్మం క్రింద మరియు అంతర్గత అవయవాల మధ్య ఒక రకమైన సంయోగ కణజాలం ఉంటాయి. వీటినే ఎడిపోజ్ కణజాలం అంటారు. ముసలి వాళ్ళలో ఎడిపోజ్ కణజాలం తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల వాళ్లకు చలికి ఎక్కువగా వణుకుతారు. ఈ కణజాలం కొవ్వు కణాలతో నిండి ఉంటుంది. శరీరం నుండి వేడిని బయటపోకుండా ఈ కణాలు ఆపుతాయి. ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎడిపోజ్ కణజాలం ఏం చేస్తుంది? శరీరం నుండి వేడి బయటపోకుండా ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఎముక. మన శరీరంలోని అన్ని కణాలు మెత్తగా మరియు మృదుగా ఉంటాయా? అన్నీ ఉండేయండి, కొన్ని ఉంటాయి. ఎముక ఇంకొక రకమైన సంయోజక కణజాలం. ఓకేనా. ఎముక ఆకారాన్ని ఇంకొక రకమైన సంయోగ కణజాలం అండి ఎముక. ఇది శరీరానికి ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. అనేక శకశేఖరాల్లో సొరచేప వంటి కొన్ని చేపల ఇది అంతర అస్థిపంజ నిర్మాణంలో ఒక అంతర్భాగంగా ఉంటుంది. ఇంకో రకమైన సంయోగ కణజాలం అండి. ఇది శరీరానికి ఆకారాన్ని ఇవ్వడానికి సహాయపడుతుందండి. అంతర అస్థిపంజ నిర్మాణంలో ఒక ముఖ్యమైన పదార్థంగా ఉంటుందండి ఎముక. సొరచేప వంటి కొన్ని చేపలో తప్ప. ఇది గుర్తుపెట్టుకోరు. ఎముక కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎముక కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడుతుంది. ఈ లవణాలను ఎముక కణాలను స్రవిస్తాయి. ఎముక కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడుతుంది. ఈ రెండు లవణాలను ఎముక కణాలు స్రవిస్తాయి. అంటే ఆస్టియోసైట్స్ స్రవిస్తాయి. ఈ కణాలు ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని అస్థి మధ్యలో ఉంటాయి. బోన్ మ్యారోలో ఉంటాయి. అస్థి మధ్యలో ఉంటాయి. ఖాళీ ప్రాంతంలోని అస్థి మధ్యలో ఉంటాయి. మృదుల అస్థి. నెక్స్ట్ అండి, మృదుల అస్థి వేరొక విధమైన సంయోగ కణజాలం. ఎముకలు కలిసే ప్రదేశాల్లో పక్కటెముకల చివర, నాసికాగ్రం, చెవిదొప్ప, వాయునాళాల్లోనూ మృదులాస్థి కణజాలం ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి.
ఎముకలు కలిసే ప్రదేశాలలో మృదు కణజాలం ఉంటుందండి. పక్కటెముకల చివర మృదులాస్థి ఉంటుందండి. నాసికాగ్రంలో మృదులాస్థి ఉంటుందండి. చెవిదొప్ప వాయునాళాల్లోనూ మృదులాస్థి కణజాలం ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అనేక సకశేఖర జీవుల్లో పిండ దశల్లో ఎముకలు ఉండేయండి. అన్ని సకశేఖర జీవుల పిండ దశలో ఎముకలు ఉండవు. వీటిలో మృదులాస్థి కణజాలం మాత్రమే ఉంటుంది. సొరస్ చేప వంటి చేపల్లో అంతరాస్థి పంజర మొత్తం మృదులాస్థిచే నిర్మితమై ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. మృదులాస్థి ఎక్కడ ఉంటుందండి? సకశేరుకార జీవుల పిండ దశలో మృదులాస్థి ఉంటుందండి. సోరచేప వంటి అంతరాస్థి పంజర మొత్తం మృదులాస్థితే నిర్మితమండి. మృదులాస్థి దృఢంగా ఉన్నప్పటికీ ఎముక అంత దృఢంగా ఉండదు. ఎముక దృఢంగా ఉంటుందండి, మృదులాస్థి అంత దృఢంగా ఉండదు. నెక్స్ట్ లింగమేట్ లేదా సంధిబంధనం. ఇది మరి ఒక సంయోజక కణజాలం అండి. ఇది ఎముకలు సంధి తలాలతో ఉంచుతుంది. ఎక్కువ సంఖ్యలో తంతులను కలిగి ఉంటుంది. ఈ తంతులు కొల్లేజన్ అనే ప్రోటీన్తో చేయబడి ఉంటాయి. లిగమేట్ సంధిబంధనం ఎలాంటి? ఎక్కువ సంఖ్యలో తంతును కలిగి ఉండి కొల్లాజన్ అనే ప్రోటీన్తో చేయబడుతుంటాయి. ఇవి స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా? లిగమేట్ అని చూద్దామండి. స్నాయుబంధనం. ఇది కూడా తంతుయుత సంయోజక కణజాలం అండి. టెండాన్ కండరాలను ఎముకతో కలిపే సంధి తలాల్లో జెయింట్లలో స్నాయుబంధనాలు ఉంటాయండి. ఇవి కూడా కొల్లాజన్తో చేయబడి ఉంటాయండి.